హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్తో మీ ముందుకు ఒక వీడియో వచ్చేసింది. సో టుడే నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 35 అండ్ 36. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం డే 35నే నేను షూట్ చేశాను. సో అందుకే డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పన్నీర్ అండ్ ఓట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది నేను హెల్దీ ఫుడ్ తీసుకొని, మధ్యలో నేను బయటికి వెళ్ళటం వల్ల అట్లాగా మొత్తం అసలు బ్రేక్ అయిపోయిందండి. నేను ప్రోటీనే తీసుకోలేదు అండ్ అసలు నేను కంప్లీట్గా డైట్ అనేదే ఫాలో అవ్వలేదు. సో ఈ రోజు నుంచి నేను డైట్ ఉండాలనుకుంటున్నాను. ఇది ఆ రోజు తీసిన వీడియో కాబట్టి సో ఆ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో డైరెక్ట్గా అట్లాగే పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ 250 గ్రామ్స్ నేను పన్నీర్ తీసుకున్నాను. సో పన్నీర్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే మన బాడీకి ప్రోటీన్ కూడా ఎక్కువ సోర్స్ అనేది వస్తుంది అన్నమాట. సో పన్నీర్ తినని వాళ్ళు, ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ అలా తినని వాళ్ళు ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. నేనేంటంటే అన్నీ తీసుకుంటాను కాబట్టి పన్నీర్ కూడా తీసుకుంటున్నాను. పన్నీర్ కంప్లీట్గా ఇది మొత్తం మనం 250 గ్రామ్స్ మనం ఒక్కళ్ళవే తినే పని అయితేనే ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను కాబట్టి టోటల్గా 250 గ్రామ్స్ తీసేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ చిన్న చిన్న పీసెస్ తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం 3 మిక్స్ చేసేసుకోవాలండి. నేను ఎక్కువ ఇవి సలాడ్లో యూస్ చేస్తాను. కర్రీ నేను చాలా తక్కువ చేస్తాను, పన్నీర్ కర్రీ. సో అట్లా కాకుండా మనం ఇట్లా అయితే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి స్పైసీగా అనిపిస్తుంది. మనం చీట్ డే ఇట్లాంటివి చేసుకోకుండా ఈ క్రేవింగ్ అనేది ఆపుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు స్పైసీగా ఏదన్నా తినాలనిపిస్తుంది, ఆ స్పైసీనెస్లో బయటకి ఏదో తెచ్చుకొని మనం తిని అంతా లేక కాకుండా ఇప్పుడు మీ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మీరు గబక్కన తీసుకొచ్చుకొని వెంటనే పన్నీర్ ఇట్లా చేసుకున్నారంటే మీకు ఆ క్రేవింగ్స్ అనేది ఉండదు. ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది, హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. సో మంచిది. సో నేనైతే నాకు ఎప్పుడైనా ఎక్కువ తినాలనిపిస్తుంది స్పైసీగా అన్నప్పుడు నేను ఇట్లా చేసుకుంటాను. అండ్ ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్లో కూడా చూపించాను, నా ప్రీవియస్ వీడియోస్లో ఈ బఠానీ గుగ్గిళ్ళు ఇట్లాంటివి కూడా చేస్తాను అనమాట. వాటన్నిటిలో కూడా మిక్స్ చేసుకొని ఇది తినొచ్చు. సో అంత టేస్టీగా ఉంటుంది. సో లైట్గా ప్యాన్ కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వీటిని ఒక్కొక్క పీస్ ముందే చెప్తున్నాను, అన్నీ ఒకేసారి వేసేసుకొని బాండీలో ఫ్రై చేస్తున్నట్టు చెయ్యకండి. ఒక్కొక్క పీస్ని పెట్టుకుంటూ దాన్ని అటు ఇటు కాల్చుకుంటూ పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి మీరు ఫ్రై చేసేసారు అంటే అది మొత్తం పీసెస్లా అయిపోతుంది, పాడైపోతుంది అన్నమాట. అంత టేస్టీగా కూడా ఉండదు. సో చూస్తున్నారు కదా, నేను ఇలా పెడుతున్నాను. అలా ఒక్కొక్క పీస్ అటు ఇటు తిప్పుకుంటూ నేను కాల్చుకుంటాను. సో వీడియోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానన్నాను కదా. సో వీడియోలోకి వస్తే చాలామంది అడిగారు, అసలు ఆడవాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చా, వెళితే బాడీకి మజిల్ వచ్చేస్తుంది కదా, అప్పుడు జెంట్స్గా అయినట్టు మనకు కూడా అవుతుంది కదా అని అన్నారు. అసలు లేడీస్ జిమ్కి వెళ్ళిన దగ్గర నుంచి మజిల్ వచ్చేస్తుంది, అంతంత వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అని చాలామంది, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, అసలు చాలామంది అడుగుతున్న పాయింటే అది. జెంట్స్ వెళ్తారు కానీ లేడీస్ చాలా తక్కువ కదా జిమ్కి వెళ్ళేది, అంత వెయిట్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు అని. బాడీకి ఏం కండలు ఉండవండి. జెంట్స్లో ఏంటంటే మాస్ బాడీ ఎక్కువ ఉంటుంది అండ్ లేడీస్కి ఉండే బాడీ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే 1 year చేసిన జెంట్స్కి వచ్చినట్టు అస్సలు ఉమెన్స్కి బాడీయే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, మెన్స్ బాడీలో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, బట్ లేడీస్లో ఆ హార్మోన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అందుకనే లేడీస్ ఎన్ని ఇయర్స్ చేస్తున్నా అబ్బాయిలకి వచ్చినట్టు బాడీ మాత్రం అస్సలు రాదు. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు అందరికీ, మరి మనం ఎందుకు జిమ్ చేయాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు చేయాలి, వెయిట్స్ ఎందుకు లిఫ్ట్ చేయాలి, నార్మల్గా జిమ్ చేసుకొని వచ్చేసేయచ్చు కదా లేడీస్, మరి కండలు రాకపోయినప్పుడు యూజ్ ఉండదు కదా అని అడుగుతారు. ఇక్కడ మెన్ ఉమెన్ అనే డిఫరెన్స్ ఏం లేదు.
ఉమెన్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయటం వల్ల మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, అంతేగాని ఆ మజిల్ పైకి వచ్చేసి కండలు వచ్చేస్తున్నాయి అన్న విధంగా ఏమి ఉండదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో జాయింట్ పెయిన్స్ ఎక్కువ త్వరగా రావు. ఇప్పుడు చాలామంది ఒక 50-60 ఆ ఏజ్కి వచ్చేసరికి స్టెప్స్ కూడా సరిగ్గా ఎక్కలేరు అనమాట. సో కొంచెం ఎక్కేదాన్ని నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, నేను ఎక్కలేకపోతున్నాను. ఏజ్ పైబడే కొద్దీ మన బాడీలో ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇలాంటివి అనేవి త్వరగా రావు. అండ్ బయోలాజికల్ ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఎక్కువ ఏజ్ కనిపించదు మన ఫేస్లో. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ చూసారా, ఏజ్ పెరిగే కొద్దీ కూడా చాలా తక్కువ ఏజ్ ఉన్నట్టే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు డైలీ జిమ్ చేస్తారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటారు. సో ఎంత ఏజ్ ఉన్నా సరే ఏజ్ లేనట్టుగానే కనిపిస్తారు అన్నమాట. సో అందుకనే మెన్ కన్నా ఉమెన్ వాళ్ళకి ఎంత జిమ్ చేస్తున్నా సో బాడీ అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెన్ ఉమెన్ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ హ్యాపీగా చక్కగా జిమ్ చేసుకోవచ్చు. అసలు జిమ్ అనే కాదండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే చెప్పేది ఏంటంటే వర్కౌట్స్, ఫిజికల్ యాక్టివిటీ బాడీకి అనేది ఇంపార్టెంట్. అది చేస్తూ వెయిట్ లాస్ అవ్వటం వల్ల వచ్చే బెనిఫిట్స్ వేరు. అలా కాకుండా నేను ఇంట్లోనే ఉండి నేను తక్కువ ఫుడ్ తీసుకుంటాను, నేను ఎక్కువ వెయిట్ లాస్ అవుతాను, అప్పుడు వెయిట్ లాస్ అవ్వటం వల్ల నాకే యూజ్ ఉంటుంది కదా, సో నాకే వెయిట్ లాస్ ఊరికే అయిపోతాను కదా అని చాలామంది అనుకుంటారు. బట్ అసలు అది చాలా రాంగ్. మీరు ఇప్పుడు ఒక 3 months 4 months నేను లైట్ ఫుడ్ తీసుకొని నేను బాగా డైట్ చేసి సో నేను ఒక 20-30 kgs తగ్గాను అని అనుకుంటారు అనుకోండి, వాళ్ళనే ఒక 1 year తర్వాత చూడండి డెఫినెట్గా వాళ్ళు లావ్ అయ్యి ఉంటారు. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు, పెరుగు పచ్చడి ఆంటీ వెయిట్ లాస్ అయ్యారు, వెయిట్ లాస్ అవ్వటం కూడా సడన్గా అయ్యారు. అండ్ ఫుడ్ తినకుండా డైట్లో ఉండి అయ్యారని చెప్పి మనకి చాలా వీడియోస్ కూడా చూపించారు ఆమె. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్ ఆమె రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోస్లో చూడండి ఆమె ఎంత వెయిట్ మళ్ళీ పెరిగారో మీకే అర్థమవుతుంది. అంటే ఒక 1 year బ్యాక్ నేను ఇంత తగ్గాను, నా బాడీలో ఇంత చేంజ్ వచ్చింది అని చెప్పిన ఆమె రీసెంట్గా ఆమె వీడియోస్ చూస్తే మీకు వెంటనే అర్థమైపోతుంది ఈమె మళ్ళీ లావ్ అవుతుంది అని. సో అందుకనే చెప్తున్నాను, నువ్వు కడుపు నిండా తింటూ అన్నా వెయిట్ లాస్ అవ్వచ్చు, కానీ నేను కడుపు అంతా మానేసుకొని వెయిట్ లాస్ అయిపోయాను, ఇక నా బాడీకి ఏం వెయిట్ పెరగదు, నేను ఇట్లాగే చేసుకుంటూ వెళ్తానంటే ఏదైనా 6 months చేయగలరు, లేదా 1 year చేయగలరు, ఇంకా పెట్టుకున్న 2 years చేయగలరేమో. అంతకన్నా ఎక్కువ చేస్తే మీకు అదేంటి చిరాకు వచ్చేస్తుంది, కోపం వస్తుంది, ఈ ఫుడ్ మీద మీకు ఇంకా ఎక్కువ ఆకలి వేసేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మీరు తింటూనే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అసలు మార్కెట్లోకి ఏ కొత్త వెరైటీ డైట్ వచ్చింది అంటే ఆ డైట్ని ఫాలో అయిపోతూ ఉంటారు. నా ప్రీవియస్ వీడియోస్లో ఒకటి చెప్పాను, 25 minutes ఏమో కూర్చొని నేను ఇదే డీటెయిల్స్గా టాపిక్గా మాట్లాడుతూనే చేశాను. సో దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది బయట మార్కెట్లో ఏది నడుస్తుందో, ఏది ఫేమస్ చేసుకోవాలనుకుంటున్నారో. సో అలా కాకుండా అసలు జిమ్ అనే కాదండి, నేను నా వెయిట్ లాస్ ఎలా అయ్యానో చూపించాలన్న ఉద్దేశంతోనే నేను నా వర్కౌట్స్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఇంట్లోనే ఉండి కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రాపర్గా ఇప్పుడు నేను జంపింగ్ జాక్స్ చేస్తున్నాను, ఎలా అంటే అలా చేయకుండా ఒక ప్రాపర్ వేలో చేస్తూ దాన్ని కూడా మనం చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నుండి నేను ఇంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నానని చాలామంది చెప్తున్నారు, వీడియోస్ కూడా చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. సో వాటిల్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫార్మేషన్ ఉండదు. నేను ఇలా తగ్గాలి, నేను ఇలా చెయ్యాలి, నేను చేసేస్తున్నాను అని చేస్తారే కానీ ఒక ప్రాపర్ వేరియేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండవు అండ్ ప్రాపర్ ఫార్మేషన్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది,
సో పెయిన్స్ వస్తాయి. అందుకని చెప్పి ఇంట్లో చెయ్యండి, బట్ తెలుసుకొని చేస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలుసుకొని చేయటం వల్ల సో మన మజిల్ ఎక్కువ లాస్ అయిపోము అండ్ పెయిన్స్ కూడా ఎక్కువ రావు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంట్లో ఉండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేసే విధానం ఒకటి ఉంటుంది. చేసే విధానం ఒకటి నేర్చుకొని దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో మంచి డైట్ ఉన్నాయి. ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా వచ్చేస్తున్నప్పుడు మంచి డైట్ ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీలోనే ఉన్నాయి. కాకపోతే అది మన బాడీ కొంచెం అలవాటు చేసుకొని దాన్ని మనం తింటూ ఉండి రెగ్యులర్గా మన లైఫ్లో ఒక పార్ట్గా దాన్ని ఇంక్లూడ్ చేసుకొని ఉంటే సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. నేను రీసెంట్గానే పెరుగు పచ్చడి లాంటి వీడియోస్ చూశానండి. అంతకుముందు వీడియోస్ ఎంత సన్నగా ఉండి ఆమె చేస్తున్నారో, ఇప్పుడు అగైన్ ఆమె తినటం స్టార్ట్ చేసిన తర్వాత ఆమె వెయిట్ చూస్తే ఇంకొంచెం పెరుగుతున్నారే కానీ ఇంకా తగ్గట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ మనం తిండి వెంటనే మానేయటం వల్ల మీకు వెయిట్ లాస్ కనిపించింది, బాడీలో చేంజెస్ కనిపించినాయి. బట్ ఇప్పుడు ఆమె తినేస్తున్నారు కదా, ఇంకెక్కడ అన్ని సంవత్సరాలు మరి మెయింటైన్ చేసుకోవాలి అన్నా, ఫుడ్ కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నా కష్టమే కదా. సో అందుకని ఇప్పుడు తినేయటం వల్ల ఆమె బాడీలో కూడా డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఈసారి ఆమె వీడియోస్ చూడండి, డెఫినెట్గా మీకు చేంజెస్ అనేవి తెలిసిపోతాయి. సో మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే, ముందు మెన్స్ కన్నా ఉమెన్స్ చేయాల్సిన పని ఏంటంటే, మీ హెల్దీ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీలో ఉమెన్ అనేవాళ్ళు హెల్దీగా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం హెల్దీగానే ఉంటుంది డెఫినెట్గా. సో అందుకని చెప్పి ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఉండాలి. ఒక బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండి వెయిట్ లాస్ అయినా సరే, మీరు వెయిట్ మెయింటెనెన్స్లో అయినా సరే ప్రాపర్ బాడీని ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ కూడా తగ్గచ్చు. సో యాక్చువల్లీ నేను ఈరోజు పెట్టిన వీడియో ఏంటంటే లెగ్స్ డే అండ్ నెక్స్ట్ డే చేశాను నేను. సో 2 వీడియోస్ కలిపి పెట్టేశాను వీడియోస్. సో ఇందాక చేసిందేమో మేము బ్యాక్ వర్కౌట్స్ చేసాం, ఈరోజేమో లెగ్ వర్కౌట్స్ చేసాం. సో లెగ్ వర్కౌట్స్ చేసేటప్పుడైతే హెవీ వెయిట్స్తో చేస్తాం కాబట్టి మీరు ముందు వెళ్ళేటప్పుడు కొంచెం, అంటే మెన్స్ అయితే ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకుంటారు, అట్లా కాకుండా ఉమెన్స్ కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ ఎనర్జీ బిగినర్స్కి. సో అదొక్కటి తీసుకుంటే సరిపోతుంది, సూపర్ ఎనర్జీ వస్తుంది. అసలు స్వెట్ అయితే అన్ని డేస్లో కన్నా లెగ్స్ డే చేసినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. అందులోనూ పోటాపోటీగా చేసేస్తూ ఉంటాం నేను నా పార్ట్నర్. ఇప్పుడు నేను 20 kgs తీసుకున్నాను అనుకోండి, తను 15 అట్లా చేస్తుంది. ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటానే వెళ్తాము. సో లెగ్ వర్కౌట్స్ కూడా చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, అలా స్కిప్ చేయొద్దు. లెగ్ వర్కౌట్స్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ మొత్తంలో కూడా లెగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అని అంటే మీరు సగం బాడీ స్ట్రెంత్లో మెయింటైన్ చేసేస్తున్నట్టే, మీ బాడీకి స్ట్రెంత్ ఉన్నట్టే. లెగ్స్లో అంత మెయింటైన్ చేసుకోవాలి వెయిట్ని. అండ్ ఇంకా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ కొత్త వాళ్ళు నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. సో ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకు కూడా చిన్న వెయిట్స్తో నేను చేసేవి చేసుకోవచ్చు అనమాట. సో నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే 35 and 36 వీడియోస్ నేను 2 days వీడియోస్ కంబైన్ చేసి చూపించేశాను. సో లాస్ట్ వీడియోస్ చూసి చాలామంది అడిగారు ప్రజెంట్ మీ వెయిట్ ఎంత, ఇంతవరకు ఎంత వెయిట్ లాస్ అయ్యారు అని. ప్రజెంట్ నా వెయిట్ 77 kilos అండ్ నేను జిమ్ జాయిన్ అయిన కొత్తలో 83.4 kgs. సో డెఫినెట్గా నేను వెయిట్ లాస్ అయ్యాను. అండ్ వెయిట్ లాస్ అవుతూ నేను చేసిన ఫుడ్ ఇదే, నేను చేసిన వర్కౌట్స్ ఇవే. సో అందుకని నా వెయిట్ లాస్ అనేది హెల్దీగా రన్ అవుతుంది అండ్ హెల్దీగా కూడా నా వెయిట్ లాస్ వర్కౌట్ కూడా జరుగుతున్నాయి. సో ఏం డౌట్ పెట్టుకోకుండా
ఇన్ కేస్ మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలి నేను జర్నీని అని అనుకుంటున్నప్పుడు అయితే మీరు వెంటనే స్టార్ట్ చేయండి. వెయిట్ లాస్ అవుతారు అండ్ డెఫినెట్గా హెల్తీగా కూడా ఉంటారు. సో ఈ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.